మీ సేవింగ్స్ ఖాతాలో గరిష్టంగా ఎంత డబ్బు పెట్టుకోవచ్చో ఆర్‌బీఐ స్పష్టం చేసిందండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కూడా బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే మీ సేవింగ్స్ ఖాతాలో గరిష్టంగా ఎంత డబ్బు మొత్తంలో పెట్టుకోవచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, వాటి గురించి మాత్రం చెప్పబోతున్నానండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఒకరి పొదుపు ఖాతాలో అంటే మన సేవింగ్స్ అకౌంట్ అండి గరిష్ట పరిమితి కంటే ఎక్కువ పెట్టుబడి ఉంటే ఆ వ్యక్తి ఖాతాపై పన్ను శాఖ దాడి చేయడం సహజం అండి. అదే మన ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇంకా అదేవిధంగా ఇలా సాధారణ పొదుపు ఖాతాలో పరిమితికి మించి డబ్బు ఉన్నట్లుగా పన్ను శాఖకు తెలిస్తే ఎలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది అనే టాపిక్ తెలుసుకుందామండి. మీ పొదుపు మొత్తాన్ని పోగొట్టుకోబోతున్నారా? అన్నిటికంటే పొదుపు ఖాతాలో ఉంచవలసిన గరిష్ట పెట్టుబడి ఎంత? ఈ కథనం ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. పొదుపు ఖాతా యొక్క గరిష్ట పెట్టుబడి పరిమితి ఎంత? భారతీయ ఆదాయ పన్ను ఖాతా ప్రకారం మీరు మీ సేవింగ్స్ ఖాతాలో కేవలం 1 సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడితే మీరు ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాలండి. లేకపోతే మీరు పెద్ద సమస్యల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన ఖాతాలో ఖచ్చితంగా 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్టయితే మనం ఖచ్చితంగా ఫైల్ అనేది చేసుకోవాలండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది. అలా చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా నోటీస్ వచ్చే అవకాశం ఉండిద్ది. తద్వారా బ్యాంకు మరియు ఆదాయ పన్ను శాఖ మీ నగదు లావాదేవీలు లేదా నగదు బదిలీలను ట్రాక్ చేయగలదు. అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించేందుకు ఆదాయ పన్ను శాఖ యొక్క నిబంధనలు మనకైతే అమలు చేసింది అని చెప్పుకోవచ్చండి. భారతీయ ఆదాయ పన్ను చట్టం యొక్క పరిమితులు ఏమిటో చూద్దామండి. ఇప్పుడు ఏ వ్యక్తి తన సేవింగ్స్ ఖాతాలో ఏటా 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే దాని గురించిన సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ ఖచ్చితంగా నివేదించాలండి. అదే మనం ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 194(n) ప్రకారం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఖాతా నుండి 1 కోటి కంటే ఎక్కువ తెరిస్తే మీరు 2% టీడీఎస్ ఖచ్చితంగా ఛార్జీని చెల్లించాల్సి వస్తుందండి. కాబట్టి మీ సేవింగ్స్ ఖాతాలో పెద్ద మొత్తంలో లావాదేవీలను నిర్వహించడానికి బ్యాంకు నియమాల గురించి సరైన సమాచారం తెలుసుకోండి. లేదంటే పెనాల్టీ మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పుకోవచ్చండి. దీంతోపాటు ఆదాయ పన్ను శాఖ కూడా ఎప్పటికప్పుడు మార్చే నియమాలు మరియు సూచనలను కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.